అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రైల్వే స్టేషన్ వెస్ట్ బుకింగ్ దగ్గర షాజహూర్ ముసాఫిర్ ఖానా ఎదురు ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. మేము విన్నాం చాలామందితో. మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రోడ్ వైండింగ్ విషయంలో మనం అక్కడ జెండా చెట్టు ఉన్నా కూడా తీసాం, తర్వాత షాపులు ఉన్నా కూడా తీసి ప్రజల సౌకర్యార్థం రోడ్డు బాగుండాలి అని, రోడ్డు వెడల్పుగా ఉండాలని చేస్తే ఈరోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వీళ్ళు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు వీళ్ళు కలిసి వీళ్ళ స్వార్థం కోసం అక్కడ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసుకోవటం జరుగుతుందని మాకు తెలిసింది. మేము ఒకటే చెప్తున్నాం, అక్కడ ఫుడ్ కోర్ట్ అవసరం అని ఎవరన్నా ప్రజలు కోరుతున్నారా? అదేమన్నా అత్యవసర వస్తువు? అది షాజహూర్ ముసాఫిర్ ఖానా ఎదురే ఉంది అంటే అక్కడ వచ్చే కార్లు కానీ బైక్లు కానీ ముసాఫిర్ ఖానా పార్కింగ్ సరిపోకపోతే వాళ్ళు బయట సెంటర్లో పెట్టుకుంటున్నారు. అలాగే అక్కడ పెళ్లిళ్ళు జరిగితే రాత్రి 12-1 గంట వరకు అక్కడ పెళ్లి జరుపుకునే ఫ్యామిలీ ముసాఫిర్ ఖానాలోనే ఉంటుంది. బంధువులు ఉంటారు, లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తే మీరు అర్ధరాత్రి పొద్దున్న 4 వరకు ఫుడ్ కోర్ట్ నడిస్తే అక్కడ అనేక రకాల వ్యక్తులు అక్కడ వచ్చి భోజనాలు చేస్తానికి, ఫుడ్ కోర్ట్ ఎంజాయ్ చేస్తానికి వస్తారు. ఇవన్నీ అక్కడ శాంతియుతంగా ఉన్న వాతావరణాన్ని కలుషితం చేయటం తప్ప ప్రజలకు మాత్రం ఎటువంటి సౌకర్యం లేదు. నేను ఈరోజే విజయవాడ మున్సిపల్ కమిషనర్తో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే పోలీసు వారి దృష్టికి కూడా తీసుకువెళ్ళటం జరిగింది. తక్షణమే అక్కడ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసే ప్రక్రియను ఆపాలని కోరటం జరిగింది. ఒకవేళ వాళ్ళు కనుక ఈ ప్రక్రియను ఆపకపోతే అన్ని రాజకీయ పక్షాలతో కలిసి అక్కడ ధర్నా చేస్తానికి, అక్కడ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు ప్రక్రియను ఆపే వరకు అక్కడ మేము ధర్నా చేస్తాం. అనేక కార్యక్రమాలు చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా షాజహూర్ ముసాఫిర్ ఖానా ఎదురు ఏర్పాటు చేసే ఫుడ్ కోర్ట్ను అడ్డుకుంటామని తెలియజేస్తున్నాను.